నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. నేడు ఉదయం బాణలింగ అభిషేక కార్యక్రమం నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. వచ్చే నెల 5న జరిగే లింబాద్రిగుట్ట నింబాచల లక్ష్మీ నరసింహస్వామి జాతరకు హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లోని నివాసంలో పురోహితులు పార్థసారథి కలిసి ఆహ్వానించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా షేక్పేట్ డివిజన్ పరిధిలోని పారామౌంట్ గేట్ నెంబర్ 1లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:30 హైదరాబాద్లోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి సోమవారం 9 గంటలకు 8 వరద గేట్ల ద్వారా 25,000 క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడిచిపెట్టినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 84,790 క్యూసెక్ల ఇంట్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లోగా 84,790 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చేతికి అందిన ధాన్యం తడిసి ముద్దయింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం, ఇల్లందకుంట భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా దారూర్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగలు అర్ధరాత్రి దాటాక 4 ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు.